ఇప్పటివరకు సెట్‌లో. మీకు ఎవరైనా హీరో మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన సందర్భాలున్నాయా? హీరోనా? ఉన్నాయి. ఉన్నాయి. యాక్చువల్లీ నాకు 'అడివిశేష్' గారు ఉన్నారు కదా! ఆ! యాక్చువల్లీ 'హిట్ 2లో చెయ్యాలి నేను. ఆ! అందులో ఆయన పక్కనే చేయాలి. అది కోవిడ్ రావడంతో నాకు ఆఫర్ మిస్ అయిపోయింది. ఓకే. సో, అయితే లక్కీలీ నేను డే 1 షూట్‌కెళ్ళా. షూట్ కలవడానికెళ్ళా. హ్మ్. మామూలు డైరెక్టర్‌ని, కో డైరెక్టర్‌ని గాని కలవడానికెళ్తే, ఆ రోజున ఫస్ట్ డే షూట్ కదా! సో, షూట్ ఏం జరగట్లే పెద్దగా. చాలా రిలాక్స్‌గా ఉంది ఫస్ట్ డే కదా! హీరో గారి మీద పెద్ద సీన్‌లు లేవు. హ్మ్. నేను ఒక కుర్చీలో కూర్చున్నా అక్కడ. కుర్చీలో కూర్చుంటే ఈలోపు అడివిశేష్ గారు వస్తున్నారు. షార్ట్ అయిపోయి. నేను లెగిసి వెళ్ళిపోతున్నా. "ఏయ్! ఎందుకు లెగుస్తున్నావు? కూర్చో, కూర్చో" అన్నారు ఆయన. హ్మ్. కూర్చొని ఆయనే కుర్చీ తెచ్చి నా పక్కన కూర్చున్నారు. ఆ! ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ మాట్లాడుకున్నాం ఇద్దరం. ఓహ్! చాలా చాలా థిక్ అయిపోయి అంటే లిటరల్లీ మేబీ ఆయన గుర్తుందో లేదో నాకు తెలీదు. ఒక 4 అవర్స్ సినిమాల గురించి, నా లైఫ్ గురించి, ఆయన లైఫ్ గురించి, ఆయన నాకు ఇచ్చిన మోటివేషన్ అదంతా ఇంత కాదు అసలు. ఓకే. ఆయన ఇచ్చిన అంటే ఆయన ఏమన్నారంటే నేనన్నాను అప్పుడు ఆ టైంలో నాకు కొంచెం జిమ్‌కెళ్ళడానికి ఇట్లా డబ్బులు లేవు అయ్యి అని ఏవో చెప్తే ఆయన అన్నారు, "అలాంటి ఎక్స్‌క్యూజ్‌లు ఇవ్వద్దు జిమ్‌కెళ్ళడానికి. రన్నింగ్‌కెళ్ళు. హ్మ్. లేకపోతే నడువు, వాకింగ్ చేయి. సో, ఎక్స్‌క్యూజ్‌లు అయి ఇవ్వద్దు." చెప్పు కొన్ని కొన్ని అయితే నాకు అసల చంప చెల్లుమనే ఆన్సర్‌లే ఇచ్చారాయన. జెన్యూన్ బాగా మాట్లాడారు. ఆయన జర్నీ చెప్పారు. హ్మ్. ఆయన జర్నీలో టర్నింగ్ పాయింట్లు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా చెప్పారు. ఒక 4 అవర్స్ అంటే హ్యూజ్ టైం కదా!